లేట్ శ్రీ పెండేకంటి వెంకట సుబ్బయ్య గారి 105వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకి, విద్యార్థులకి అందరికీ శుభాభినందనలు. ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన్ను మనం ఈరోజు స్మరించుకుంటున్నాము అని అంటే ఇది ఎప్పటికీ తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకునేటువంటి పనులు సార్ చేసి వెళ్ళిపోయారు. సో అందుకు సారు కూడా మనము ఎంతో గౌరవంగా ఆయన జన్మదినాన్ని ప్రతి సంవత్సరము ఎప్పుడు జరుపుకోవాలని ఆశిస్తూ పెండేకంటి వెంకట సుబ్బయ్య గారి 105వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పెండేకంటి వెంకట సుబ్బయ్య గారి గురించి చెప్పాలంటే ఒక రోజంతా కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన నంద్యాల పార్లమెంటుకు దాదాపు 6 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా చేశారు. అలాగే ఢిల్లీలో అంటే కేంద్ర సహాయ మంత్రిగా మరియు కర్ణాటక, బీహార్ గవర్నర్గా కూడా చేశారు. ఆయన సేవలు అనిర్వచనీయము. ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు వసతి కల్పించడమే కాదు, వాళ్ళ భవిష్యత్తును కూడా నిర్దేశించేటువంటి వ్యక్తి మన పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. ఆయన మన బనియాన్పల్లి పట్టణానికి తీసుకుంటే ఎన్నో విధాలుగా ఆయన మన బనియాన్పల్లి పట్టణానికి సేవ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ అయితేనేమి, ఈ బనియాన్పల్లిలో కృషి విజ్ఞాన కేంద్రం అయితేనేమి, ఐటీఐ కాలేజ్ అయితేనేమి, వాసవి పాలిటెక్నిక్ అయితేనేమి, అలాగే హైదరాబాద్లో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, ఇలా తీసుకుంటే ఎన్నో కార్యక్రమాలు. ఆయన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రాబోయే కాలంలో పిల్లలందరూ కూడా బాగా ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి మన పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. ఆయన గల్లీ లెవెల్ నుంచి ఢిల్లీ లెవెల్కు చేరుకున్నటువంటి వ్యక్తి మన పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. ఆయన సేవలు మనమందరం కూడా ఈరోజు స్మరించుకోవడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయంగా ఎంతో మందికి ఈ పాలిటెక్నిక్ కాలేజీలో కానీ, ఐటీఐలో కానీ, కేవీకేలో కానీ ఎంతోమంది ఈరోజు ఉద్యోగాలు చేస్తూ జీవిస్తున్నారంటే దానికి కారణం కేవలం పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. అటువంటి పెండేకంటి వెంకట సుబ్బయ్య గారుని మనం ఈరోజు తప్పగా స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో మనమందరం కూడా కలిసి నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.